నగర టీడీపీ మహిళా అధ్యక్షురాలు కప్పిల రేవతి కూటమి ప్రభుత్వం చేసే అభివృద్ధిని చూసి ఓర్వలేక వైసీపీ నేతల విమర్శలు. ముఖ్యమంత్రిపై అనుచిత వ్యాఖ్యలు సరికాదంటూ మండిపాటు. డైవర్షన్ పాలిటిక్స్ చేసేందుకే కల్తీ మద్యం వ్యవహారం. కల్తీ మద్యం వ్యవహారానికి బాధ్యత వహించాల్సింది గత వైసీపీ ప్రభుత్వమే. మాజీ మంత్రి రోజాపై తీవ్రస్థాయిలో మండిపడ్డ నెల్లూరు నగర టీడీపీ మహిళా అధ్యక్షురాలు కప్పిల రేవతి. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే వైసీపీ నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేసేందుకు కల్తీ మద్యం వ్యవహారాన్ని తెరపైకి తెస్తున్నారంటూ, అసలు కల్తీ మద్యం వ్యవహారం తెరపైకి వచ్చింది గత వైసీపీ ప్రభుత్వ హయాంలోనే కాదా అంటూ నెల్లూరు నగర టీడీపీ మహిళా అధ్యక్షురాలు కప్పిల రేవతి ధ్వజమెత్తారు. నెల్లూరు టీడీపీ కార్యాలయంలో సోమవారం ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేసి వైసీపీ నేత, మాజీ మంత్రి రోజాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చెడిపోయి, లివర్ చెడిపోయి, బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి ఎంతమంది చనిపోయారు రోజా అని అడుగుతున్నా. ఒక్క రోజైనా నువ్వు నోరు విప్పిన దాఖలాలు ఉన్నాయా అని అడుగుతున్నా. ఇకపోతే 20 సంవత్సరాలు మద్యంని, బ్రాండ్ని కుదవబెట్టిన, తాకట్టు పెట్టిన ఘనత వైసీపీ ప్రభుత్వానిది కాదా అని అడుగుతున్నా. నోరు ఉందని ఇష్టారాజ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ముందు నీ దగ్గరికి వస్తున్నా. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు చీర పైకి ఎగ్గొట్టి మద్యాన్ని నిషేధించాలని ధర్నాలు చేసిన నువ్వు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఏం చేసేవో అని అడుగుతున్నా. ఎంతమంది పుస్తే తాళ్ళు తెగిపోతే చూస్తున్నావని అడుగుతున్నా. ఆ రోజు నెల్లూరు నియోజకవర్గంలోకే చెప్తున్నా, కావలి నుంచి మాజీ ఎమ్మెల్యే, సర్వేపల్లి నియోజకవర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే ఆ రోజు నకిలీ మద్యం తయారు చేస్తుంటే ఆ రోజు కేసులు ఫైల్ చేస్తే పారిపోయిన దాఖలాలు ఉన్నాయి. కనీసం అరెస్ట్ లేదు, మీరు కేసు రిజిస్టర్ చేయలేదు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.